Jai Shri Ram. Having taught the Vedas, the Guru imparts this post instruction to the students. You can call it a valedictory speech. Taittiriya Upanishad Shikshavalli. Shikshavallilo 1 to 11. వేదమనూచ్యాచార్యో అంతే వాసిన మనుషాస్తి. ఆచార్యుడు వేదాన్ని బోధించి శిష్యుణ్ణి ఇలా ఆదేశిస్తున్నాడు. సత్యం వద, సత్యాన్నే పలుకు, స్పీక్ ద ట్రూత్. ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు. స్వాధ్యాయాన్ మా ప్రమద, స్వాధ్యాయాన్ని నిర్లక్ష్యం చేయకు. అంటే స్వాధ్యాయం అంటే చదువుకోవడం, భగవద్గీతను చదవడం. రామాయణ మహాభారత వేదాలు చదవడానికి టైం ఉండకపోతే అట్లీస్ట్ భగవద్గీత ఒక్కటైనా శ్రద్ధగా పూర్తిగా, అదే స్వాధ్యాయం. దాన్నే బ్రహ్మయజ్ఞం కూడా అంటారు, దాన్నే ఋషియజ్ఞం అంటారు, బ్రహ్మయజ్ఞం అంటారు. స్వాధ్యాయాన్ మా ప్రమద అంటే డూ నాట్ నెగ్లెక్ట్ ద స్టడీ ఆఫ్ భగవద్గీత అని నువ్వు అర్థం చేసుకున్నా తప్పు లేదు. స్వాధ్యాయాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆచార్యాయ ప్రియం ధనం మాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. ఆచార్యునికి హితకరమైన ధనాన్ని, ఫీజు అన్నమాట, ఇష్టమైన కానుకలను తెచ్చి అర్పించు. సంతాన కార్యాన్ని విచ్ఛిన్నం చేయకు, అంటే పెళ్లి చేసుకో. చాలామంది యంగ్ పీపుల్ సన్యాసులు అయిపోదాం, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పేర్లు చెప్పను, అందులో హిందువుల్ని నిర్వీర్యంగా చేసి, అరే గృహస్థాశ్రమం చాలా ఇంపార్టెంట్, అన్ని ఆశ్రమాల కంటే ఇంపార్టెంట్ గృహస్థాశ్రమం. సరే మరి వివేకానందుడి కేసు ఎక్సెప్షన్ అనుకుని వదిలేయండి, ఆయన గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఆయన కూడా పెళ్లి చేసుకుని కానీ ఉండుంటే, ఆయన ఒక 5-10 మంది కొడుకుల్ని కనుంటే, కూతుర్ని కన్నా సరే ఎంత అద్భుతంగా ఉంటుండేది, అవునా కదా? ఆలోచించండి. సో అందుకని ఆయనను వదిలేద్దాం, పోనీ ఆయన్ని పట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు మటుకు ఖచ్చితంగా యంగ్గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని డబ్బులు మూట కట్టి సేవ్ చేస్తా 35, 40 అప్పటికి పెళ్లి చేసుకున్నా లాభం లేదు. ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ దగ్గరకే వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, గాడిదగుడ్డు చెత్త అంతా. ఏ పని ఏ వయసులో చేయాలో చేయాలి. అందుకని ఈ ఆర్గనైజేషన్స్ పేర్లు తర్వాత చెప్దాంలే, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్ళొద్దు. యంగ్ పీపుల్ని ఎసెటిక్స్లా తయారు చేసేసి చెత్త, ఇది తప్పు. వేదం ఒప్పుకోవట్లేదు, మళ్ళీ చెప్తున్నా విను. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం. ప్రజాతంతుం అంటే ఫ్యామిలీ వే, అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి. అప్పుడు కానీ పూర్వీకులకు కూడా మోక్షప్రాప్తి దొరకదు, అదొకటి ఉంది. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. తర్వాత సత్యాన్న ప్రమదితవ్యం, సత్యం నుండి తొలగకూడదు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మం నుండి తొలగకూడదు. అంటే మాంసాహారం వదలాలి, మద్యపానం వదలాలి. ఈ శౌచం అన్నది ద్రవ్య శౌచం, కాయ శౌచం, వాక్ శౌచం, మనశ్శౌచం, అన్ని ఏరియాస్లో. ఫైనాన్షియల్ క్లెన్లీనెస్ అన్నమాట, అన్నిటికంటే గొప్పది అదే. డబ్బు తినేసి అవతల వాడిని దోచుకుని ఫ్రాడ్లు చేయడం చాలా డేంజరస్ రా బాబు. తర్వాత ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, కుశలం నుండి తొలగకూడదు. కుశలాన్న అంటే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి శక్తివంతంగా, ఫిజికల్గా, అన్ని విధాలుగా ప్రొటెక్ట్ చేసుకో. తర్వాత భూత్యైన ప్రమదితవ్యం, మంగళకరమైన కర్మలన్నిటినీ చేస్తూ ఉండాలి, తొలగకూడదు. ప్రాస్పెరిటీ, డూ నాట్ నెగ్లెక్ట్ ఎనీ యాక్టివిటీ రిలేటింగ్ టు ప్రాస్పెరిటీ. భూత్యై అంటే సంపాదించాలి. డబ్బే ఉందండి ఇలాంటి పిచ్చివాగుడు వాగే వాళ్ళని బయట పొమ్మనాలి. మనీ కాంట్ బై హ్యాపీనెస్ అని అంటారు చూడండి, వాళ్ళకి మనీ లేక అలా మాట్లాడుతున్నారు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, భగో మే ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమ. ఉద్ధవగీతలో శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఫార్చ్యూన్ ఈజ్ మై డివైన్ స్టేట్ అండ్ ద బెస్ట్ ప్రాఫిట్ ఈస్ డివోషన్ టు మీ. భగో మే ఐశ్వరో భావో లాభో మద్భక్తిరుత్తమ.
ఐశ్వర్యం ఉండాలి, అన్ని విధాల ఐశ్వర్యం సంపాదించాలి, డబ్బు ముఖ్యంగా. డబ్బు లేనిదే ధర్మకార్యాలు చెయ్యలేవు, అందుకని అది గుర్తుపెట్టుకో. భూత్యైన ప్రమదితవ్యం. డబ్బేముందండి, హాత్కా అమ్మాయిలు ఇట్లాంటి అనేవాళ్ళని, వీళ్ళు డేంజరస్ కూడా, దొంగలు అనమాట. అవన్నీ చెప్పి నీ డబ్బు కొట్టేస్తాడు వాడు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అంటే ఏమిటి? నువ్వు లర్నింగ్ అండ్ టీచింగ్ వదిలేయకూడదు. డోంట్ బీ కేర్లెస్. భగవద్గీత ఉత్తి చదవడం కాదు, దాన్ని నేర్పించాలి, టీచ్ చేయాలి. నీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు, మెల్లిగా నేర్చుకో, కొన్ని పదాలు నేర్చుకో. దాని మీనింగ్ నీకు ఎక్స్పీరియన్స్ తోటి, నీ అర్థమైన దానితో భగవద్గీత టీచ్ చేయాలి. అది స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవతల పితృపురుషులు కార్యాల నుండి తొలగకూడదు అంటే పంచమహాయజ్ఞాలు అవన్నీ చేస్తూ ఉండాలి. మాతృదేవో భవ, తల్లిని దైవంగా భావించు. పితృదేవో భవ, తండ్రిని దైవంగా భావించు. ఆచార్య దేవో భవ, ఆచార్యుని దైవంగా భావించు. అతిథి దేవో భవ, అతిథిని దైవంగా భావించు. మన దేశంలో మనం చేసిన పొరపాటు ఏంటంటే, అతిథి ఎవడో తెలుసుకోలేక దుర్మార్గులు, ఈ మ్లేచ్ఛులు, వీళ్ళందరినీ మనం అతిథి అనుకుని ఇంట్లో తీసుకొచ్చాం, వాళ్ళు ఇల్లు గొల్ల చేసి పడేశారు. అతిథికిను దుర్మార్గుడికి ఆతతాయునుడికి తేడా తెలుసుకోవాలి. వేదం ఆతతాయుల్ని చంపడం తప్పులేదంటుంది. ఆతతాయిన అంటే ఏమిటి? టెర్రరిస్ట్ అంటాం హిందీలో. ఆతతాయిన అంటే మర్డర్ చేసేవాడు, డబ్బు దొంగతనం చేసేవాడు, ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాడు, ఇంటికి మంట పెట్టేవాడు, విషం ఇచ్చేవాడు, విషం కలిపి చంపేవాడు, లేక రాజ్యాన్ని దేశాన్ని కబళించడానికి చూసేవాడు. ఈ 6 రకాలని చంపొచ్చు అని వేదం క్లియర్గా చెప్తుంది. తుకారాం, ఇంకా భక్త తుకారాం, ఆయన ఏమన్నాడంటే, కిల్లింగ్ ఏ టెర్రరిస్ట్ ఈజ్ అహింస అన్నాడు. అదొక చాలా గొప్ప డెఫినేషన్ అనమాట. అతిథి ఎవడో తెలుసుకోవాలి. ప్రతి దొంగ వెధవని అతిథిగా ట్రీట్ చేయడం వలన నేను కూడా జీవితంలో చాలా మోసపోయాను. పాముల్ని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్నాం. యాన్య నవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. ఏ పనులు నింద్యాలు కావో ఆ పనులే చేయదగినవి, నింద్యమైన పనులను చేయొద్దు. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. మా చేత చేయబడిన మంచి పనులు వంటివే నీ చేతను చేయబడదగినవి, వేరే పనులు చేయకూడదు. అంటే గురువుగారు ఏమంటున్నారు చూడండి. అంటే నాలో కూడా ఏవో తప్పులు ఉండొచ్చు, ఆయన ఒప్పుకుంటున్నాను అనమాట. మేము కూడా ఒక మనుషులమే కాబట్టి ఏదో బలహీనత, వీక్నెస్లు ఉంటాయి. అవి వదిలేయండి రా బాబు, అవి పట్టుకోకండి. మంచివి ఏమైనా ఉంటే అవే పాటించండి. ఇప్పుడు సమాజం ఎలా తయారైంది? ఇప్పుడు ఎవడన్నా ఒక గొప్ప ఛాంపియన్ ఉన్నాడు అనుకో, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నాడు అనుకో, మహానుభావుడు ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? పైప్ కాలుస్తూ ఉంటాడు. వీళ్ళు మన వెధవలు ఫస్ట్ పైప్ నేర్చుకుంటారు. ఆయనకుండే ఇంటెలిజెన్స్లో 0.01% వీళ్ళకు ఉండదు. కానీ ఆయన ఏమైనా పైపు తాగుతున్నాడు, మనం కూడా సిగరెట్లు, పైపులు, ఇంకా అది వెధవ పనులు ఫస్ట్ నేర్చుకుంటారు. అది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకే చాస్మ శ్రేయా అంశో బ్రాహ్మణ తేషాం త్వయాసనే న ప్రశ్వసితవ్యం. ఎవరైనా కూడా బ్రాహ్మణులు మాకంటే శ్రేష్ఠులైన వారు తటస్థిస్తే నువ్వు ఆసనార్పణ పూర్వకంగా వారి శ్రమను తొలగించాలి, సేవ చేయాలి. శ్రద్ధయాధేయం, శ్రద్ధతో ఇవ్వాలి. గురువులు బ్రాహ్మణులని రెస్పెక్ట్ చేయాలి. బ్రాహ్మడు అంటే బ్రాహ్మణత్వం, బ్రహ్మజ్ఞానం ఉండాలి వాడికి. సరే, అందుకని అందరూ బ్రాహ్మణులు కాదులేండి, అది గుణాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అశ్రద్ధయాధేయం, అశ్రద్ధతో ఇవ్వకూడదు ఎప్పుడు. శ్రియాధేయం, తనకున్న సంపత్తి సమర్థతను చూసి ఇవ్వాలి. శ్రియాధేయం. ఓకే, అందుకని అతిగా ఎక్కువగా వెళ్ళిపోయి ఓవర్గా ప్రామిస్ చేసి, ఆఫరింగ్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ ప్రాస్పెరిటీ అనమాట. అప్పులు చేసి మొక్కులు చెల్లించి ఇలాంటి వెధవ పనులు, వేరే పనులు భగవంతుడికి ఏం అక్కర్లేదురా అసలు. భగవంతుడు నిత్యతృప్తుడు, వాడికి ఏం అక్కర్లే. సరే, కొంతమంది గుండు గీయిస్తున్నారు, నిలువు దోపిడి అంటున్నారు, ఏవేవో హుండీలు. ఆయనకి డబ్బు అవసరం ఏంటరా? కథలు కూడా చెప్తారు ఆయన పెళ్ళికి లోన్ తీసుకున్నాడని.
సరే, అంటే ఈ విధంగా పామరులు వాళ్ళు అయ్యో భగవంతుడు నాకు ఏదో సేవ చేస్తాడన్న ఉద్దేశంతో వాడు మంచి పని చేస్తున్నాడు. వాడు కిండర్ గార్డెన్లో ఉన్నాడు అనమాట రిలీజియన్లో. పైగా మన దేశంలో ఇప్పుడుండే గుళ్ళు మనం ఇచ్చిన సొమ్మంతా గవర్నమెంట్ కొట్టేస్తోంది, దొబ్బేస్తోంది. మాస్కులు మస్జిద్లు చర్చిల నుంచి మటుకు ముట్టుకోదు, ఎందుకంటే వాళ్ళు కొడతారు. మనం మూర్ఖులం, వద్దురా హుండీల్లో వేయకండ్రా అంటే వేస్తున్నారు. అదంతా తీసుకెళ్ళి చర్చిలకి మాస్కులు కట్టడానికి ఇస్తున్నారు, వెధవ పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాలాంటి వాడు నేను భగవద్గీత చెప్తానురా బాబు అంటే హాల్ ఉండదు, పిలవరు, నాకు ఏం అక్కర్లేదురా, పోనీ నేను చెప్తా, పోనీ ఫెసిలిటీ అయినా రెడీ చేయండి, నేను నా మైక్ కూడా తెచ్చుకుంటా. అప్పటికి కూడా జాగా లేదు, వినేవాడు లేదు. వినేవాళ్ళు ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి అలవాటు చేయాలి మనం. మంచి భగవద్గీత చక్కగా కథలతోటి ఎంతో చక్కగా శ్రీకృష్ణుడు రాముడు గురించి వర్ణిస్తూ చెప్తూ ఉంటే జనాలకి ఇంట్రెస్ట్ పుడుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టేటట్టు సిట్యుయేషనే క్రియేట్ చేయట్లేదు వీళ్ళు. పరమ దుర్మార్గులు హైందవాన్ని సర్వనాశనం చేయడానికి ఈ దేవస్థానం బోర్డులు నిండాంలేచ్చులు, మళ్ళీ దుర్మార్గులు మన హిందూయిజంని సర్వనాశనం చేయడానికి పనిచేస్తోంది మన సెంట్రల్ గవర్నమెంటు. చూసుకోండి మరి ఎంత చెప్పినా. పైగా ఇలా మాట్లాడితే ఏమైనా కేసులు కూడా పెట్టేటట్టున్నారు. ఇది సంగతి. బ్రాహ్మణ సంతు నిర్భయ అంటుంది వేదం. బ్రాహ్మణుడు అన్నవాడు నిర్భయంగా ఒపీనియన్ చెప్పగలగాలి, అటువంటి సమాజం మనం ఏర్పరచాలి అని వేదం అంటుంది. ఇక్కడ బ్రాహ్మడు అన్నవాడుకి చాలా గుణాలు ఉండాలి, సరే బ్రహ్మజ్ఞానం ఉండాలి. ఇంకోటి ధైర్యంగా సత్యం పలకగలిగేవాడే బ్రాహ్మడు. మిగిలిన వాళ్ళందరూ పాలిటిక్స్ ఆడతారు. ఏం మాట్లాడితే నా వాడికి లాభం వస్తుందో నిన్ను పొగుడుతాడు, కొంత పొగిడి నీ దగ్గర నుంచి ఏదో తీసుకుంటాడు. బ్రాహ్మడు అలా చెయ్యడు. అలా చెయ్యని వాడు నిజమైన బ్రాహ్మడు అనమాట. కానీ ఇప్పుడు భయంతో బ్రాహ్మణ సంతు నిర్భయంగా ఉండాలి బ్రాహ్మడు అంటే. పాపం బ్రాహ్మడు భయపడుతున్నాడు, ఎందుకంటే చెప్తే కేసులు పెడతారు. ఇప్పుడు నేనున్నా, నాకు ఒక అర్ధగంట టైం ఇవ్వండి, ఈ రెండు ఎడారి మతాల్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి దుమ్ము దులిపేస్తా. కానీ నేను అలా చేశాను అనుకో, నా మీద ఎన్నో సెక్షన్లు 295A 153A నాన్ బైలబుల్, మతాన్ని తిట్టాడు, అది ఇది అని పెడతారు. ఎందుకండి నాకు, నేను అందుకే నమస్కారం పెట్టిపోతూ ఉంటా. సమాజం ఇలా అయితే బాగుపడదురా బాబు. దరిద్రపు కుళ్ళు కాలవాలా తయారైంది ఇది. సత్యం చెప్పడానికి మేము భయపడుతూ ఉంటే ఇంకెందుకురా ఈ దరిద్రపు సమాజం. ఈ మాటలన్నీ వేస్ట్ కూడా. శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం వినయంతో ఇవ్వాలి, భియాదేయం భయభక్తులతో ఇవ్వాలి, సంవిదాధేయం ప్రీతి శుభాకాంక్ష పూర్వకాలుగా ఇవ్వాలి. అథ యదితే కర్మ విచికిత్సావా వృత్తి విచికిత్సా వాస్యాత్. ఇక నీకు కర్మలను గూర్చిన సందేహం కానీ ఆచారాలను గూర్చి సందేహం కానీ ఒకవేళ కలిగితే, అధభ్యాఖ్యాతేషు అక్కడ ఎవరు విచారణ సమర్థులు, కర్మ కుశలురు, స్వతంత్రులు, అక్రూరులు, ధర్మాచరణం మీద ఆసక్తులు బ్రాహ్మణులు ఉన్నారో వారు అక్కడ ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారో అట్లా నీవు కూడా ప్రవర్తించు. సింపుల్. ఎమ్యులేట్ ద బెస్ట్ రోల్ మోడల్. ఎమ్యులేట్ మోడీజీ, అవర్ ప్రైమ్ మినిస్టర్. ఎమ్యులేట్ యోగీజీ. దీస్ ఆర్ ట్రూ రిషీస్ టుడే. ఇది విధి, ఆజ్ఞ, ఉపదేశం. ఇదే వేదసారం, వేదరహస్యం. ఇది దైవాజ్ఞ. పైన చెప్పిన విధంగా చేసి తీరాలి, అలాగే చేయవలసినదే. సో ఫైనల్గా వేదిక ఋషి ఏమన్నాడు, దిస్ ఈజ్ ది ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే అన్ అథారిటేటివ్ ఆర్డర్. దిస్ ఈజ్ ది ఇన్స్ట్రక్షన్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ద వేదాస్. దిస్ ఈజ్ ద డివైన్ బిహెస్ట్, డివైన్ ఆర్డర్. ఆల్ దిస్ ఈజ్ టు బి డన్ దస్ అండ్ ఆల్ దిస్ మస్ట్ బి డన్ దస్. ఈ విధంగా చేయాలి. శ్రద్ధగా 2 సార్లు వినండి. ఇదే వేదసారం. జై శ్రీరామ్.